తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్లను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ప్రారంభించారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మధుకర్ మాట్లాడుతూ 6వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు కనకమ్మ నిర్ణీత సమయంలో ఇల్లు నిర్మించుకోవడం పట్ల అభినందించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ను, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, 3వ డివిజన్ కార్పొరేటర్ పత్తి ప్రకృతి వెంకటేష్, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నూకల రమేష్, కిషన్, నర్సింగ్, బత్తుల సరితా స్వామి, భీమి రాజేష్, పవన్ కళ్యాణ్, పద్మ, స్వప్న, అట్కపురం సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 6th డివిజన్లో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల దీవెనలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన కనకమ్మ కోలు దాసరి కనకమ్మ గారి గృహప్రవేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు సురేఖమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చాలామంది పేదలకు ఈరోజు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. రానున్న రోజుల్లో కూడా ఎవరెవరైతే ఇల్లు లేకుండా ఉన్న వారికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ప్రేమ్సాగర్ రావు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే చాలా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఎక్కువగా కూడా ఇల్లు తీసుకొని వచ్చి కాన్స్టిట్యున్సీ లోపల ఇల్లు లేని కుటుంబంని నేను చూడకూడదు, అందరికీ ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత తొందరగా ఈ ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్నందుకు వారికి సహకరించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకెవరెవరైతే ఇల్లు నిర్మించుకొని సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గృహప్రవేశం చేయించి అందులో నివాసం ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లు 3rd డివిజన్ నుండి కావచ్చు, 9th డివిజన్ నుంచి కావచ్చు, 8th డివిజన్ నుంచి కాబట్టి కార్పొరేటర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న వారందరినీ కూడా త్వరగా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవాల్సిందిగా కోరుతూ, దానికి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుంది. త్వరగా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఎక్కడెక్కడైతే నిర్మిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మూమెంట్ తీసుకొని త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 6వ డివిజన్లో RK6 హట్స్ ఏరియాలో ఇందిరమ్మ సొంతింటి కళను నెరవేర్చుకున్న కనకమ్మ గారి కుటుంబానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ పథకం ద్వారా 3500 ఇల్లు మనకు కేటాయించడం జరిగింది. అందులో చాలామంది కూడా ఇల్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు మొట్టమొదటిసారి ఒక ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఇక్కడ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమందికి వాళ్ళకు ఈ రోజున్న ధరలలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకొని లేని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక సహాయంతో చాలామంది కూడా సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇంకా కూడా మనకు మరిన్ని ఇందిరమ్మ ఇల్లు రావాలి. అలాగే ఎవరైతే స్థలం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా దగ్గరలో కూడా అడుగుతున్నారు. వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయించి కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలి అని చెప్పేసి నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పదే ఈ విషయాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ 11 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక 6 ఇల్లు కూడా ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పిండ్రు. ఈ మొదటి విడతలో ఇక్కడ ఈ వార్డుకి 17 ఇల్లు మంజూరైనాయి. మళ్ళీ ఇప్పుడు 2వ విడత కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు నిర్మించుకోవాలని కలలు కంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి కోసం సహాయం అనేది చేయడం జరుగుతుంది.
శ్రీరాంపూర్ ఏరియా ఫిబ్రవరి నెలలో 69% బొగ్గు ఉత్పత్తి జరిగిందని జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. శ్రీరాంపూర్ ఏరియా ఫిబ్రవరి ఉత్పత్తి లక్ష్యం 5,40,700 టన్నులకు గాను 1,87,955 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీసి కేవలం 35% నమోదు చేసుకోవడం జరిగిందని వివరించారు. SRP-1 ఆర్కే న్యూటెక్ గనులు 100%కు మించి ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. ఈ గనులు ఇతర గనులకు ఆదర్శంగా నిలిచాయన్నారు. RK5 గనిలో 94%, RK7 గని 89%, SRP3లో 81%, ఇందారం 1Aలో 73% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. సింగరేణిలో గడిచిన 10 నెలల్లో 81% బొగ్గు ఉత్పత్తి తీయడం జరిగిందన్నారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేసి సంస్థ ఉన్నతికి తోడ్పాటునివ్వాలని కోరారు. ఉపరితల గనుల్లో కొన్ని OB కాంట్రాక్టుల ఒప్పంద సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో OB తొలగింపు జరగకపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందన్నారు. కారుణ్య నియామకాల ప్రక్రియ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు 3,828 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. 21 మందికి MMC చెల్లించుట జరిగిందని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు CPR MS కింద శ్రీరాంపూర్లో 9,737 మెడికల్ కార్డులు అందజేశామన్నారు. ఈ సమావేశంలో SO2GM సత్యనారాయణ, DYGM S అనిల్ కుమార్, సీనియర్ PO సిర్రా సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఫిబ్రవరి నెలలో SRP ఏరియాలో ఉత్పత్తి పరంగా చూసినట్లయితే ముఖ్యంగా అండర్గ్రౌండ్ మైన్లలో 2 మైన్లు 100% పైచిలు సాధించాయి. అందులో ఆర్కే న్యూటెక్ మైన్, అట్లాగే SRP-1 ప్లేన్. తర్వాత ఓసీలలో ఉత్పత్తి వెనుకబడిపోయింది. ముఖ్యంగా OBR కాంట్రాక్ట్స్ లేకపోవడం వల్ల SRP-OCలో ఒక కాంట్రాక్ట్ మాత్రమే నడుస్తుంది. రెండో కాంట్రాక్ట్ అనేది అవార్డు చేయడానికి మేనేజ్మెంట్ తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్త కాంట్రాక్ట్ అనేది సుమారు ఒక 2 నెలల్లో స్టార్ట్ కావచ్చు. అట్లాగే ఓపెన్ కాస్ట్, ఇందారం ఓపెన్ కాస్ట్లో రెండో కాంట్రాక్ట్కి సంబంధించి ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. ప్రపోజల్ సర్క్యులేషన్లో ఉంది. అక్కడ సుమారు 3 నెలలకి ఒక కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇందారం OCPలో కానివ్వండి, అట్లాగే SRP-OCPలో ఈ నష్టపోయిన ఉత్పత్తిని ఓయి కానీ కోల్ కానీ డిపార్ట్మెంటల్గా మరి దాన్ని సరి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ SRP-OCలో తీసుకొచ్చి మరి త్వరలో ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దానికి సంబంధించి ఆపరేటర్లను కూడా SRP-OC నుంచి కొంతమంది సిద్ధపడడం చేయడం జరిగింది. అట్లాగే RG3 ఏరియా నుంచి ఒక 18 మంది ఆపరేటర్లని కావాలని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఆపరేటర్లు త్వరలో బహుశా ఒక 1 వారం రోజులలో రిపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇందారం OC నుంచి కూడా ప్రొడక్షన్ అనేది మరి ప్రారంభమవుతుంది. ఈ మార్చి నెలలో మరి ఉత్పత్తి పరంగా చూసినట్టయితే ఈ అనుభవం నుంచి మ్యాక్సిమం ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత నెలలో ముఖ్యంగా ఉత్పత్తి నష్టపోవడానికి మనకు సమాన సాధిక జాతర అనేది ఒకటైతే, అట్లాగే మున్సిపల్ ఎలక్షన్తో కూడా ఉత్పత్తి నష్టపోవడం జరిగింది. మార్చిలో మరి సరైన ఉత్పత్తిని తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.